ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. వింధ్య, ఏంటిది? అమ్మ చెప్తోంది నిజమా? ఏం చెప్పారండి అత్తయ్య? సరే, ముందు హారతి తీసుకోండి. ఇక చాలు వింధ్య, ఎందుకిలా చేశావు? పాపం సంధ్య షాప్ తగలబడిపోయింది. అది చాలదన్నట్టు ఇన్సూరెన్స్ కూడా రాకుండా చేసి తన పైన చీటింగ్ కేసు పెట్టేస్తావా? ఏమండి, ముందు మీరు తీర్థం తీసుకోండి. మావయ్య గారు, హారతి తీసుకోండి. నటించింది చాలు. ఎందుకిలా చేస్తున్నావు? నేనేం చేశానత్తయ్య? అసలు నేను అడగాల్సిన ప్రశ్నలన్నీ మీరు అడుగుతున్నారేంటి? ఎవరో సంధ్య గురించి మనకెందుకత్తయ్యా? నేను నా భర్త హ్యాపీగా ఉన్నాం కదా. మేము హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఏమండి, సంబంధం లేని విషయాల గురించి ఎందుకండి అత్తయ్య ఇలా మాట్లాడుతున్నారు? మీరైనా అత్తయ్యకి చెప్పండి. నాకు మీరేం చెప్పారు? మనిద్దరం హ్యాపీగా ఉందామని. ఇప్పుడు మనం హ్యాపీగానే ఉంటున్నాం కదా. మళ్ళీ ఆ పేరు ప్రస్తావన మీరెందుకు తీసుకొస్తున్నారు? వింధ్య, ప్లీజ్. అమ్మకే కాదు, నాకు బాధగా అనిపిస్తోంది. వద్దు వింధ్య, ఈ కోర్టులు కేసులు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒక మనిషి మీద కోపం ఉంటే చేతి మీద కొట్టాలి, తల మీద కొట్టాలి, అంతేకాని కడుపు మీద కొట్టకూడదు. అది కూడా సంధ్య ఒక్కదాన్నే కాదు, కుటుంబం మొత్తం కడుపు మీద కొడుతున్నావు. ఏమండి ప్లీజ్, ఇంకా సంధ్య భజన చాలు. ఎందుకండి సంధ్య సంధ్య అని మాట్లాడతారు? ఏంటత్తయ్య, నేను నా భర్త హ్యాపీగా ఉండడం మీకు ఇష్టం లేదా? అసలు మేమిద్దరం కాపురం చేస్తుంటే మీరు చూసి సంతోషంగా ఉండలేకపోతున్నారా? ఈ 4 రోజుల నుంచి నేను ఆయన హ్యాపీగా ఉంటుంటే అది చూసి మీరు చాలా సంతోషపడుతున్నారు. మావయ్య చాలా ఆనందపడుతున్నారని నేను సంబరపడిపోతుంటే ఏంటత్తయ్య ఇది? సంబంధం లేని విషయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అనవసరంగా ఈ ఇంట్లో ఆవిడ పేరు ప్రస్తావన తీసుకొచ్చి మళ్ళీ మా కాపురాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఏమండి, నాకు మీరు కావాలి, మీకు నేను కావాలి. మన మధ్య అనవసరమైన విషయాలు ఎందుకండి? అత్తయ్యకి మీరైనా చెప్పండి. అన్ని విషయాలు పట్టించుకోవద్దని చెప్పండి. ఎవరో సంధ్య గురించి పట్టించుకోవద్దు. మనిద్దరం హ్యాపీగా ఉండాలి, మన కుటుంబం హ్యాపీగా ఉండాలి. ఏంటండి, మంచో చెడో జరిగిందేదో జరిగిపోయింది. ఈ పాత సమస్యలన్నీ వదిలేసి నేను మీతో హ్యాపీగా ఉంటున్నాను. మళ్ళీ ఆ హ్యాపీనెస్ని మీరు కిల్ చేస్తారా? మన దగ్గర పరాయి వ్యక్తుల డిస్కషన్ తీసుకురావద్దండి. నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. అమ్మా, వదిలేసే అమ్మా. ఎలా రాసుంటే అలా జరుగుతుంది. ఈ విషయంలో నేను మళ్ళీ వింధ్యతో గొడవపడి నా కాపురాన్ని డిస్టర్బ్ చేసుకోలేను. పాపం రా సంధ్య, అసలు తనేమైపోయినా పర్వాలేదా? మీరు హ్యాపీగా ఉంటే చాలా? ఇదేనా నీ వ్యక్తిత్వం? నా వ్యక్తిత్వం అది కాదు. కానీ సంధ్య గారికి అన్యాయం జరుగుతుందని నేనిప్పుడు పోరాడితే నీకేం సంబంధం అని మళ్ళీ వింధ్య నన్ను ప్రశ్నిస్తూనే ఉంది. ఇంకా నేను తన అనుమానాలని, తన మాటల్ని భరించే స్థితిలో లేనమ్మా. సంధ్యగారి పరిస్థితిని చూసి
జాలిపడ్డం తప్ప నేనేమీ చేయలేను. ఐఎమ్ సారీ అమ్మా, వదిలే. వాణి, వాడు చెప్పింది కూడా నిజమే కదా, వదిలేయ్. చూసావా అత్త, వింధ్య ఇదంతా చేసేసి ఏకంగా సంధ్యకి కోర్ట్ నోటీస్ కూడా పంపించేసింది. అది చాలదన్నట్టు నువ్వెందుకు ఇలా చేస్తున్నావని నిలదీస్తుంటే మా కాపురం కూలుస్తావా అని నిన్నే క్వశ్చన్ చేస్తుంది. నువ్వు ఇలాగే తనను వదిలేస్తే ఈ వింధ్య అరాచకాలకి హద్దు అదుపు లేకుండా పోతుంది. ఏదో 4 రోజుల నుంచి బావతో సఖ్యతగా ఉంటున్నట్టు బావ మీద ప్రేమ వలకబోస్తుంది, కానీ అదంతా నిజం కాదు. వింధ్య మంచిదానిలాగా నటిస్తూ మీకు విరుద్ధంగా చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఆ సంధ్యకి నోటీసులు కూడా పంపించింది. పాపం సంధ్య అసలే షాప్ కాలిపోయిందని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అదొకటి చాలదన్నట్టు పాపం ఈ కోర్టు నోటీసులు. ఈ కష్టాల నుంచి సంధ్య అసలు ఎలా గట్టెక్కుతుందో ఏమో, ఆ దేవుడే కాపాడాలి. నన్ను క్షమించమ్మా సంధ్య. ఇంత జరుగుతున్నా నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయాను. మా కుటుంబం వల్లే నీకిన్ని కష్టాలు వచ్చినందుకు నన్ను క్షమించమ్మా. శ్రీజ, దీపం ఎక్కడుందో వెలిగించు. సంధ్య, ఆలస్యం అవుతుంది. నిద్ర రావడం లేదా? వచ్చి పడుకో. సంధ్య, షాప్ తగలబడిపోయిన తర్వాత జీవితం అక్కడే ఆగిపోతుందేమోనని భయపడ్డాను. అదృష్టం కొద్దీ ఇన్సూరెన్స్ వచ్చింది. ఆ డబ్బులు ఎప్పుడు మన అకౌంట్లో పడతాయో కనుక్కున్నావా? ఏంటి సంధ్య ఆలోచిస్తున్నావు? ఆ డబ్బులు వస్తేనే కదా మనం ఇంకో షాప్ పెట్టుకొని జీవనం కొనసాగించాలి. ఆలస్యం అయితే చెల్లి చదువుకి, ఇంట్లో ఖర్చులకి, అమ్మ మందులకి కష్టం కదా. నేను ఇంకా మాట్లాడలేదండి. రేపు వెళ్ళి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడతాను. త్వరగా మాట్లాడు, లేదంటే ఇద్దరం కలిసి వెళ్ళి మాట్లాడదాం. ఆ డబ్బు చాలా అవసరం సార్, మాకు త్వరగా ఇవ్వండి అని అడుగుతాను. మళ్ళీ కొత్త షాప్ పెట్టుకుంటే తప్ప మన జీవితంలో వెలుగులు నిండవని వేడుకుంటాను. నేను వెళ్ళి మాట్లాడతానన్నాను కదండి, మీరేం బాధపడద్దు, అన్ని సమస్యలు తీరుతాయి. మన నోటీస్ వచ్చిందని చెప్పేసరికి అది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన లెటర్ అని తెలియక నేను చాలా కంగారు పడ్డాను సంధ్య. వింధ్య, నువ్వు కూర్చో. మౌనిక వడ్డిస్తుంది. అయ్యో, ఎందుకత్తయ్యా? నేను వడ్డిస్తున్నాను కదా. లేదమ్మా, ఇక మీదట మౌనికకి ఇంటి పనులు మనం నేర్పించాలి. మౌనిక, నువ్వందరికి వడ్డించు. అది కాదత్తా, నాకు కూడా ఆకలేస్తుంది. ముందు నేను తింటాను, తర్వాత మీకు వడ్డిస్తాను. పళ్ళు రాలగొడతాను. మా అందరికి పెట్టిన తర్వాతే నువ్వు తినాలి. వాణి, మౌనికకి జ్ఞానోదయం చెయ్యాలని సడన్ గా ఈ ఐడియా ఎందుకొచ్చిందో తెలియదు గాని సూపర్ ఐడియా. మావయ్య,
అత్తయ్య నన్ను తిడితే మీరు చాలా ఆనందపడతారని నాకు తెలుసు, కానీ తినండి. ఏయ్, ఏంటి వడ్డించడం? ప్లేట్లో విసిరి విసిరి పెట్టకూడదని నీకు తెలీదా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అత్తయ్య, ఇది అన్నం కాదు, ఇడ్లీ. ఇడ్లీ అయినా అన్నమైనా తినే పదార్థాలు ఏవైనా సరే పరబ్రహ్మ స్వరూపం. సరిగ్గా వడ్డించు. నాకిప్పుడు బాగా ఆకలేస్తుంది, నేను తినేస్తాను. ఆగు, మేం తిన్నాకే నువ్వు తినాలి. రేపు పెళ్ళయ్యాక కూడా అందరికన్నా ముందు నువ్వు ఇలాగే తిన్నావనుకో, నిన్ను కట్టుకున్నవాడు ఏమనుకుంటాడు, మీ అత్తగారు ఏమనుకుంటారు? పోత వాళ్ళేదో అనుకుంటారని ఇప్పుడు నా కడుపు మార్చుకుంటానే ఏంటి? ఆహా, నాకైతే ఆకలేస్తుంది, ప్లీజ్. వాణి, నువ్వలా మాటలతో చెప్తే సరిపోదేమో. కాళ్ళు చేతులు విరగ్గొడితే తప్ప మౌనిక దారిలోకి రాదేమో. మావయ్య, మీరు ఉచిత సలహాలు బాగా ఇస్తున్నారు. తినండి. అయ్యో, వింధ్య, వింధ్యా, వింధ్యా, వింధ్య, అమ్మా వింధ్య, అయ్యో, వింధ్య ఏంటి వామిటింగ్ చేసుకుంటుంది? ఏంటి మౌనిక, వంపదీసి ఇడ్లీలు నువ్వు చేసావా ఏంటి? మావయ్య, మీరు మీ సెటర్లని ఒక నిమిషం ఆపండి. వింధ్య, అయ్యో, వింధ్య, వింధ్యా, అప్పటికి అనుకుంటూనే ఉన్నాను ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని. బావా, ఎంత పని చేసావు? ఇవి ఖచ్చితంగా ఆ వామిటింగ్సే, ఖచ్చితంగా వేవిళ్లే. మోనిక, ఏం మాట్లాడుతున్నావు? వేవిళ్ళేంటి? ఆహా, ఇవి వేవిళ్లే. బావా, అయిపోయింది బావా, నువ్వు తండ్రిని కాబోతున్నావు. అత్తయ్య, మీ కోడలు మళ్ళీ నెల తప్పింది. మౌనిక, నీ ఓవర్ యాక్షన్ ఆపుతావా? వామిటింగ్ చేసుకుంటే అర్థం నెల తప్పడమేనా? వీటిని చూస్తుంటే ఇవి వేవిళ్ళలా అనిపిస్తున్నాయి. ఒకవేళ మౌనిక చెప్పినట్టు వింధ్య ప్రెగ్నెంట్ అయ్యుంటుందా? అత్తయ్య, నో డౌట్ అత్తయ్య, ఖచ్చితంగా ఇవి వేవిళ్లే. వింధ్య, నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు అలాగే అనిపిస్తుందండి. నాకు మాత్రం డౌట్గా ఉంది. మీరు అనవసరంగా మౌనిక మాట విని తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు. మావయ్య, ఇలాంటివన్నీ సినిమాల్లో చూడలేదు, ఎన్ని సీరియల్స్లో చూడలేదు. 100% ఇవి వేవిళ్లే. సరే, నువ్వు అన్నట్టే ప్రెగ్నెంటే అనుకుందాం, ఇవి వేవిళ్లే అనుకుందాం. మరి నువ్వేంటమ్మా వింధ్య నెల తప్పితే మొహం అలా మార్చేశావు? ఏ, నీకు వింధ్య ప్రెగ్నెంట్ అవడం ఇష్టం లేదా? లేదంటే మా ఇంట్లో ఇంకో పాపో బాబో రావడం ఇష్టం లేదా? అయ్యయ్యో, నాకెందుకు ఇష్టం లేకుండా ఉంటుంది మావయ్య? వింధ్య సిస్టర్, కంగ్రాచులేషన్స్. బావా, కంగ్రాట్స్ బావా. అత్తయ్య, నువ్వు మళ్ళీ నానమ్మవి కాబోతున్నావు. వింధ్య సిస్టర్, మొత్తానికి సాధించేశావు. భగవంతుడా, నేను నమ్మలేకపోతున్నాను. వింధ్య, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వాణి, తొందరపడి అప్పుడే ఒక నిర్ణయానికి రావద్దు. ఎందుకైనా మంచిది, ముందు అర్జెంటుగా ఒకసారి డాక్టర్ గారిని పిలవండి.
నువ్వు ఎన్ని కన్నీళ్లు కార్చినా ఎంత బాధపడ్డా నేను ఈ విషయంలో రాజీ పడను. నువ్వా నేనా కోర్టులో తేల్చుకుందాం. సిద్ధంగా ఉండు. వింధ్య, నా మీద పంతంతో ఇంత దూరం వెళ్ళావా? కానీ నీకిచ్చిన మాట ప్రకారం, నువ్వు నాకు విసిరిన సవాల్ ప్రకారం ఈ కేసు గెలిచి నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో నేను రాజీ పడను. సంధ్య ఎక్కడికి వెళ్తుంది? అన్నా, కొంచెం ఈ ముందాపు. నమస్తే సార్. నమస్తే అమ్మా, కూర్చో. నోటీస్ తీసుకొచ్చావు సంధ్య? ఇదిగోండి సార్. లాయర్ గారి ఆఫీస్కి ఎందుకు వచ్చింది? కష్టం సంధ్య, ఈ కేసులో నువ్వు గెలవడం చాలా కష్టం. సార్, అదేనమ్మా, ఇన్సూరెన్స్ కోసం షాప్ తగలపెట్టారని చాలా తెలివిగా కంప్లైంట్ ఇచ్చారు. కావాలనే ఇదంతా ఎవరో చేశారు. మొహమాటం లేకుండా చెప్తున్నానమ్మా, సాక్ష్యం అంత బలంగా ఉన్నప్పుడు నువ్వు గెలవడం చాలా కష్టం. ఖచ్చితంగా నీకు శిక్ష పడే అవకాశం ఉంది. బాబోయ్, వీళ్ళింట్లో ఇంత హడావిడి చేస్తున్నారు. నేనేదో హాఫ్ నాలెడ్జ్తో తెలిసి తెలియక నేను వీడియోలో చూసిన వీడియోలను బట్టి వింధ్య ప్రెగ్నెంట్ అని చెప్పేశాను. వీళ్ళేమో చాలా దూరం వెళ్ళిపోయారు. అత్తయ్యకి ఇప్పుడు వింధ్య ప్రెగ్నెంట్ కాదని చెప్తే నన్ను కొట్టినా కొడుతుంది. వెళ్ళి ఈ విషయం తింగర్ది వింధ్యకైనా చెప్పాలి. సిస్టర్, ఏమండి 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 నేను ప్రెగ్నెంట్ అయ్యాను కదా, నాకు డెలివరీ అయ్యే టైంకి ఏ నెల వస్తుంది ఒకసారి కౌంట్ చేసి చెప్పండి. ఇది డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్. బావా బావా, మీరు అప్పుడే తొందరపడి లెక్కలు వేయకండి. ఏంటి మౌనిక, లెక్కలు వేయద్దని చెప్తున్నావేంటి? ఎలాగో 9 నెలల్లో బిడ్డ పుడుతుంది కదా, అది ఏ నెల వస్తుందో చూసుకుంటే తప్పే ఉంది. అయ్యో అది కాదు సిస్టర్, అప్పుడే డెలివరీ దాకా ఆలోచించడం ఎందుకు అని. ఎందుకేంటి, పుట్టగానే బిడ్డకి పేరు పెట్టాలి, బారసాల చేయాలి, ఇంకా చాలా చాలా ఉంటాయి కదా. ఏమండి, అబ్బాయి పుడితే ఏం పేరు పెడదాం, అమ్మాయి పుడితే ఏం పేరు పెడదాం? ఇప్పటి నుంచే ఎందుకు వింధ్య, ఇంకా చాలా టైం ఉంది కదా. అయ్యో లేదండి, మనం ముందే పేర్లన్నీ చూసుకుని పెట్టుకోవాలి కదా. అది కాదు వింధ్య, బేబీ పుట్టిన తర్వాత జాతకం ప్రకారం ఫిక్స్ చేస్తాం కదా. అది కాదండి, ఒక్కో అక్షరంతో మనం ఒక్కో పేరు ఫిక్స్ అవ్వాలి. అప్పుడు పేరుని ఫలాల ప్రకారం మనం పెట్టుకోవచ్చు.
సిస్టర్, నువ్వు అప్పుడే అంత దూరం వెళ్ళొద్దు. ఇంకా చాలా చాలా ఉన్నాయని చెప్తున్నాను కదా. నీతో నేను మాట్లాడాలి, కాస్త పక్కకు వస్తావా? వింధ్య, రాజేష్, నేను ఆల్రెడీ డాక్టర్ ప్రశాంతి గారితో మాట్లాడేశాను. ఆ క్లినిక్లోనే ప్యాకేజీ తీసుకుని డెలివరీ అయ్యి బిడ్డ మన ఇంట్లో అడుగు పెట్టేంత వరకు A to Z బాధ్యత వాళ్ళదే అని చెప్పాను. అయ్యో అత్తయ్య, ప్రశాంతి గారి హాస్పిటల్ అంటే వాళ్ళది చాలా దూరం ఉంటుంది కదా. ప్రతిసారి అక్కడికి వెళ్ళి మంత్లీ చెకప్లు అంటే కష్టం అత్తయ్య. వాటికి వేరే హాస్పిటల్కి వెళ్ళొచ్చులే వింధ్య. రాజేష్ అన్ని చూసుకుంటాడు కదా. అవును, అసలు నువ్వేమైనా తిన్నావా? రాజేష్, ఈ రోజు నుంచి వింధ్య ఏం తిందో ఏం తాగిందో ప్రతిదీ ఒక నోట్ ప్రిపేర్ చేయాలి. తను అసలే ఒట్టి మనిషి కూడా కాదు. సరేనమ్మా. రాజేష్, నువ్వు మీ అత్తయ్య మావయ్యతో మాట్లాడి వాళ్ళని వెంటనే బయలుదేరి వచ్చేసేమని చెప్పు. అత్తయ్య, వాళ్ళకి ఊర్లో పనులున్నాయి, అవి చూసుకుని మెల్లగా రమ్మని నేనే చెప్పాను. అది కాదమ్మా, ఈ టైంలో అమ్మా నాన్న పక్కనుంటే ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పు. మా అమ్మా నాన్న కంటే ఎక్కువగా చూసుకుని మీరిద్దరూ ఉన్నారు కదా అత్తయ్య. ఓరి నాయనోయ్, నేనేదో నిజం చెప్దామని వస్తే వీళ్ళు ఎక్కడిదాకో వెళ్తున్నారు. వింధ్య, నువ్వేం బాధపడొద్దు. ఈ టైంలో నువ్వు ఏ మాత్రం స్ట్రెస్ తీసుకోకూడదు. కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి. అత్తయ్య, ఇదంతా నిజమే కదా, కల కాదు కదా? ఏమైంది వింధ్య, ఎందుకలా అడుగుతున్నావు? ఇన్నాళ్ళు నా మీదున్న కోపము ద్వేషము ఇప్పుడేమీ ఉండవు కదా? నువ్వు మారిన తర్వాత నేను మారకుండా ఎలా ఉంటాను చెప్పు. ఏదో ఒకరోజు నువ్వు మారుతావు, మనందరం హ్యాపీగా ఉంటావని చెప్పి ఒక చిన్న ఆశ ఉండేదమ్మా. కానీ అది నీకు పుట్టబోయే బిడ్డ ద్వారా ఆ మార్పు వస్తుందని నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు. అవునమ్మా, నిజంగా ఇంత హ్యాపీగా ఉండే రోజు వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. ఈ క్రెడిట్ అంతా వింధ్య కడుపులో పెరుగుతున్న నా బిడ్డదే. పుట్టబోయేది మనవడో మనవరాలో నాకు తెలియదు, కానీ వాడికి మనమందరం రుణపడున్నాంరా. అత్తయ్య, పుట్టబోయే బిడ్డ మీద రుణం లాంటి పెద్ద మాటలెందుకు? లేదమ్మా, మొదటి బిడ్డ పుట్టినప్పుడు మా అమ్మ అనుకున్నాను. ఇప్పుడు రెండో బిడ్డ పుడితే నాకు జన్మనిచ్చిన మరో అమ్మ అవుతుందమ్మా. తన వల్లే నువ్వు రాజేష్ ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. మన సమస్యలన్నీ తీరిపోయాయి. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. వింధ్య, ఇక మీదట రాజేష్తో గొడవ పడ్ను అని చెప్పి మాతో ఇలాగే ప్రేమగా ఉంటాను అని నాకు మాటివ్వమ్మా. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను అత్తయ్య. వింధ్య, ఏం చేస్తున్నావు? కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద అలా ఒట్టేయొచ్చా? తప్పు కదా? వామ్మో, వీళ్ళు ఏకంగా బిడ్డ మీద ఓట్లు అది ఇది అంటున్నారు, రుణపడడం అంటున్నారు. అక్కడ కడుపులో ఏ బిడ్డ లేదు. నీ కడుపులో ఏ బిడ్డ లేదన్న నిజం ఎలా చెప్పాలి నేను? మౌనిక, ఇందాకటి నుంచి నువ్వేదో చెప్పాలని ట్రై చేస్తున్నావు. ఏంటో చెప్పు. అది వింధ్య సిస్టర్ కడుపులో బిడ్డ. ఆ బిడ్డ వింధ్య కడుపులో ఉన్న బిడ్డ గురించి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పమ్మా. వింధ్య సిస్టర్ కడుపులో ఉన్న బిడ్డ బయటికి వస్తుందా లేదా అని మనమేమైనా తొందరపడుతున్నామా అని. మౌనిక, ఇంకోసారి ఆ బిడ్డ గురించి కానీ నా కోడలి గురించి కానీ నెగిటివ్ మాటలు మాట్లాడావనుకో చంప పగులుతుంది. అయ్యో, నేనేమన్నానత్తా? అసలు బిడ్డ భూమి మీద పడుతుందో లేదో అంటావేంటి? ఆ మాటలేంటి? వెళ్ళిక్కడి నుంచి. అయ్యో, నా ఉద్దేశం అది కదత్తా. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడావనుకో చంపేస్తాను నిన్ను. వెళ్ళిక్కడి నుంచి. వాణి, మౌనికేదో చెప్పాలనుకుంటుంది.
మావయ్య, మౌనిక చెప్పేది ఏముంటుంది చెప్పండి. అసలు ఈ మధ్య తనకి వేషాలు ఎక్కువయ్యాయి. మాటి మాటికి నోరు జారుతుంది. నేను అమ్మని కావాలని మొక్కుకొని దేవుడు లేడు, కోరుకొని దేవత లేదు. శుభమా అని నేను ప్రెగ్నెంట్ అయితే అసలు నోటికేదొస్తే అది మాట్లాడుతుందా? మౌనిక, నిన్ను చూస్తే నాకు కూడా కోపం వస్తుంది. వెళ్ళిక్కడి నుంచి. నువ్వు వెళ్ళకపోతే నేను ఊరుకోను. వెళ్ళమన్నానా? మౌనిక, ఇంతమంది చెప్తున్నారు కదా, నీకింకా బుద్ధి రాలేదా? వెళ్ళు. మౌనికి ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది, కానీ చెప్పలేకపోతుంది. అమ్మా వింధ్య, నువ్వు మౌనిక మాటలు అసలేం పట్టించుకోవద్దు. తనకసలు ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలీదు. చూడు, నీకు సుఖప్రసవం అవుతుంది. పండంటి బిడ్డకి జన్మనిస్తావు. మనందరి జీవితాల్లో నీ బిడ్డ ద్వారా మళ్ళీ ఆనందాలు వెళ్లి విరుస్తాయి. దీంట్లో ఏ మార్పు లేదు, సరేనా? చిట్టి తల్లి, బుజ్జికన్నా, వింటున్నావా నానమ్మ ఏం చెప్తుందో? అందరూ ఆనందంగా ఉండడానికి కారణం నువ్వే. అసలు కడుపులో ఏముందని చెప్పుకుంటున్నావే? అది బిడ్డ కాదే. అయ్యో రామా, వీళ్ళకి ఎలా చెప్పాలి? ఫ్రెండు, సంధ్య ఫ్రెండు. వింధ్య గొంతులా ఉంది. ఇప్పుడు వింధ్య ఇక్కడికి రావడం ఏంటి? సంధ్య ఫ్రెండు, సంధ్య ఫ్రెండు. అమ్మ వింధ్య, ఏంటమ్మా ఇలా వచ్చావు? అత్తయ్య, మీకొక శుభవార్త చెప్పాలి. ముందుగా సంధ్యకి చెప్పాలి. ఇదిగో స్వీట్ తీసుకో. స్వీట్ ఏంటి? ఈ హడావిడేంటి? ముందు విషయం ఏంటో చెప్పు. అమ్మా సంధ్య, ఆవిడతో మనకి మాటలెందుకు? నువ్వు లోపలికి పదా. అదేంటి వదిన గారు అలా అంటారు? స్నేహితురాలు ఇంటికొస్తే అలా కోపంగా మాట్లాడుతున్నారేంటి? ఏదైనా జరిగిందా? అత్తయ్య, అదేం లేదు. అమ్మ నార్మల్గానే చెప్తుంది. వింధ్య, ఏదైనా ఉంటే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. లేదు లేదు, ఇక్కడ అందరికీ తెలియాలి. ముందు నువ్వు స్వీట్ తీసుకో. అబ్బా వింధ్య వదిన, ఈ హడావిడేంటి? ఈ స్వీట్స్ ఏంటి? ముందు విషయం ఏంటో చెప్పవా? చెప్తాను కదా. సంధ్య, ముందు నోరు తెరు. నోరు తెరు. అత్తయ్య, మీరు కూడా తీసుకోండి. శ్రీజ తీసుకో. సరేనమ్మా, స్వీట్లు పంచావు, విషయం ఏంటో చెప్పు. సంధ్య, నీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మా అత్తయ్య మావయ్య ఎంత ఆనందపడ్డారో. మీ ఇంటికొచ్చి ఎంత హడావుడి చేశారు. నీ గురించి ఎంతో గొప్పగా ఆలోచించిన మా అత్తయ్య మావయ్య నా గురించి అస్సలు ఆలోచించడం లేదు. వాళ్ళ మనసులో నాకు స్థానమే లేదు. అసలు నేనంటే వాళ్ళకిష్టమే లేదు. అదేంటమ్మా అలా అంటావు? మీ అత్తగారు చాలా మంచివారమ్మా, నువ్వు పొరపడుతున్నావు. అయినా స్వీట్లు పంచి ఏదేదో చెప్తున్నావేంటమ్మా? ఆ విషయమే చెప్పబోతున్నానత్తయ్య. సంధ్య, నీలాగే నేను కూడా ఆనందంగా ఉండే రోజులు వచ్చాయి. ఆ దేవుడు సంధ్య ఒక్కతే సంతోషంగా ఉంటే ఎలాగా? వింధ్య, నువ్వు కూడా సంతోషంగా ఉండు అని నన్ను ఆశీర్వదించాడు. అబ్బా వదిన, విషయం ఏంటో స్ట్రైట్ గా చెప్పమంటే ఇంతగా సాగతీస్తున్నావేంటి? సంధ్య, చెప్పమంటావా?
అసలేం చెప్పదలుచుకున్నావు? ఇంట్లో చాలా పనులున్నాయి. ఏంటో త్వరగా చెప్పు. సంధ్య, నేను నీలాగే అమ్మని కాబోతున్నాను. నీలాగే ఇంకో బిడ్డకి జన్మనివ్వబోతున్నాను. ఎంత శుభవార్త చెప్పావమ్మా. నిజంగా మీరిద్దరూ గొప్ప స్నేహితులు. ఇద్దరూ ఒకేసారి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఒకేసారి పిల్లల్ని కన్నారు. మళ్ళీ ఇద్దరూ ఒకేసారి శుభవార్త చెప్పారు. స్నేహం అంటే ఇదేనమ్మా. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఏంటి సంధ్య అలా చూస్తున్నావు? నీ స్నేహితురాలైన నేను తల్లిని కాబోతున్నానంటే నీకిష్టం లేదా? మాట్లాడవేంటి సంధ్య? తనకి బిడ్డ దూరం అయిపోయింది. గర్భసంచి కూడా డ్యామేజ్ అయింది. ఇక లైఫ్లో వింధ్యకి మరో కాన్పు దక్కదు. సంధ్య, అందరూ హ్యాపీగా ఉన్నారు. నువ్వు మాత్రమేంటి అలా ఉన్నావు? ఏం మాట్లాడవేంటి? నేను తల్లిని కాబోతుంటే కనీసం నువ్వు కంగ్రాట్స్ కూడా చెప్పవా? లేదు, అబద్ధం. నా స్నేహితురాలికి బిడ్డ దూరం అయిపోయి మళ్ళీ గర్భసంచి కూడా డ్యామేజ్ అయిందని తెలిస్తే తను ఏమాత్రం తట్టుకోలేదు. ఇది నిజమమ్మా. యాక్సిడెంట్ అవ్వడం వల్ల గర్భసంచి బాగా డ్యామేజ్ అయింది. తనకి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. బిడ్డ పుట్టి పురిట్లోనే చనిపోయింది. మళ్ళీ బిడ్డ పుట్టే అవకాశమే లేదమ్మా. ఐఎమ్ వెరీ సారీ. నా వింధ్యకి మళ్ళీ పిల్లలు పుట్టే అదృష్టమే లేదు. వింధ్య, నువ్వేదో పొరపడుతున్నావు. అసలు నువ్వు ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటి? డాక్టర్ గారు చెప్పారు, మౌనిక చెప్పింది. నువ్వు ప్రెగ్నెంట్ అయిన తర్వాత నేను ప్రెగ్నెంట్ అవ్వకూడదా ఏంటి? నీలాగే తల్లినయ్యి ఇంకో బిడ్డనెత్తుకుని ఆనందంగా ఉండకూడదా? ఏం ఆలోచిస్తున్నావు సంధ్య? నువ్వు అసలేం మాట్లాడుతున్నావు? అదేంటమ్మా అలా అంటావు? నీ స్నేహితురాలు నీ సంతోషం కోరుకోకుండా తను మాత్రమే సంతోషంగా ఉండాలని కోరుకుంటుందా? లేకపోతే చూడండి అత్తయ్య, మీరంతా ఎంత సంతోషంగా ఉన్నారు. సంధ్య మొహంలో చిన్నపాటి ఆనందం కూడా లేదు. అవునమ్మా సంధ్య, ఎందుకలా ఉన్నావు? వదినా, వింధ్యవదిన ఇంత శుభవార్త చెప్తే నీ మొహంలో ఆనందమే లేదేంటి? సడన్ గా చెప్పేసరికి నాకొక్క క్షణం ఏం అర్థం కాలేదు. ఎనీవే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏంటోనమ్మా, నువ్వెప్పుడు ఆనందపడాలో ఎప్పుడు కంగారు పడాలో నీకు తెలియట్లేదు. అమ్మ వింధ్య, ఒక్క నిమిషం ఉండు, నీకు భోజనం తయారు చేస్తాను. ఇక్కడే నువ్వు భోజనం చేసుకుని వెళ్ళాలి. అయ్యో, ఇప్పుడు భోజనం ఎందుకు అత్తయ్యా? లేదమ్మా, నువ్వు తిన్నాకే వెళ్ళాలి. శ్రీజ, పద. ఏంటి మేడం, నేను కూడా అమ్మనవుతున్నానని నీకు అసూయగా ఉందా? అయ్యయ్యయ్యో, ఈ ప్రపంచంలో నువ్వొక్కదానివే తల్లి అవుతున్నట్టు, నువ్వొక్కదానివే అదృష్టవంతురాలు అన్నట్టు నువ్వు మా అత్తయ్య ఎంత బిల్డప్ ఇచ్చారు. పైగా మా అత్తయ్య నీతో ఏం చెప్పింది? ఆస్తులు అంతస్తులు ఉంటే కాదు, నవమాసాలు మోసి కన్నబిడ్డ ఉండడం ఐశ్వర్యం, నువ్వు ఐశ్వర్యవంతురాలు అని అంది కదా. ఇప్పుడు నీకంటే కూడా నేను ఐశ్వర్యవంతురాల్ని. ఆంటీ, మీకు నన్ను చూస్తే కోపం వస్తుంది కదూ? మీ కూతురు కోసం మీరు పిండి వంటలు అవి తీసుకొచ్చారు కదా, దాంతోపాటు నా కోసం తీసుకొచ్చిన చలివేడు కూడా
నేను తీసి బయట విసిరేశానని మీరు బాధపడుతున్నారు కదూ? నా కోసం పిండి వంటలు చలివిడి తీసుకురావడానికి నాకు మా అమ్మ ఉంది. పైగా చిట్టికేస్తే అన్ని రావడానికి బోల్డంతా ఆస్తుంది. సంధ్య, నీది ఒక్క పూట గడిస్తే ఇంకో పూటకి దిక్కును చూడాల్సిన పరిస్థితి అయితే నాది కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి, కార్లు, బంగ్లా, బ్యాంక్ బ్యాలెన్స్. ఇది చాలదన్నట్టు ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను. మా అత్తయ్యకి చెప్పు, సంధ్య కంటే వింధ్య ఎక్కువ అదృష్టవంతురాలు అని. నాకంటే ముందు కొన్ని రోజులు అటు ఇటుగా నీకు డెలివరీ అవుతుందేమో. ఆ తర్వాత నేను నా కన్నబిడ్డని ఎత్తుకుని సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉంటాను. ఏమండి? వింధ్య, నువ్వింత ప్రేమగా ఉండక ఎన్ని రోజులైంది? ఇక మీదట నువ్వు, నేను, మన బేబీ ముగ్గురు హ్యాపీగా ఉందాం. ఏమండి, ముగ్గురు అంటారేంటి? నలుగురు. నా కడుపులో పెరుగుతున్న మీ ప్రతిరూపం మర్చిపోయారా? ఇక మీద మనం నలుగురు హ్యాపీగా ఉంటాం. ఈ హ్యాపీనెస్ ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. వింధ్య, తను ఏమండి, ఇప్పుడే అంటున్నాను కదా ఎవరు డిస్టర్బ్ చేయకూడదని. చూడండి ఎలా ఫోన్ చేసేసిందో. అసలు ఈవిడి గారికి ఏం కావాలో నేను చెప్తాను. ఏంటి సంధ్య, మమ్మల్ని ప్రశాంతంగా కాపురం చేసుకునివ్వవా? అసలు ఎందుకు సంధ్య మమ్మల్ని ఇంతలా టార్చర్ చేస్తున్నావు? నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, నీకొక కుటుంబం ఉంది. నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నాకు ఒక కుటుంబం ఉంది. ఇంకా వదిలే. నా భర్త, నేను హ్యాపీగా ఉండాలని ఇప్పుడే అనుకుంటున్నా. ఈలోపు నువ్వు ఫోన్ చేసి డిస్టర్బ్ చేశావు. వింధ్య, ఒక్కసారి నేను చెప్పేది విను. ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన విషయమో అర్జెంటు విషయమో అని మళ్ళీ మళ్ళీ మా ఆయనతో మాటలు కలుపుతావు. ఇప్పుడిప్పుడే నా భర్త నాతో ప్రేమగా ఉంటున్నాడు. మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉంటున్నాం. దయచేసి మా కాపురంలో చిచ్చు పెట్టకు ప్లీజ్. అది కాదు వింధ్య, నీ లైఫ్కి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నా లైఫ్కి సంబంధించిన ముఖ్యమైన విషయం అంతగా చెప్పడానికి ఏమీ లేదు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నేను వినాల్సిన అవసరం అంతకన్నా లేదు. చూడు, నువ్విక మీదట ఫోన్లు చేయడానికి వీల్లేదు. నీ నెంబర్ ఇప్పుడే, ఈ క్షణమే మా ఇద్దరి ఫోన్లలో బ్లాక్ చేస్తున్నాను. నువ్వు మాకు ఫోన్లు చేయొద్దు, మా ఇంటికి రావద్దు. గుడ్ బై. వింధ్య, 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 తనేదో ముఖ్యమైన విషయం అంటుంది కదా, ఒకసారి మాట్లాడు. ఏంటండి ఆవిడతో మాట్లాడేది? మీరింతవరకు నా మీద ప్రేమ చూపించి ఆవిడ ఫోన్ చేయగానే అట్టుటానైపోతున్నారు. ఇదే ఇదే ఇవిడి గారితో ఉన్న నా ప్రాబ్లం. బ్లాక్ లో పెట్టేస్తాను. వింధ్య, వింధ్య, నేను చెప్పేది విను. వద్దు వింధ్య. ఇప్పుడు మీరు నేను హ్యాపీగా ఉండొచ్చు. ఇక ఆ విషయం వదిలేయండి. మంచి రొమాంటిక్ మూడ్లో ఉంటే సంధ్య ఫోన్ చేసి డిస్టర్బ్ చేసింది. ఎంత హెల్దీ వాతావరణం ఎలా కిల్లయిందో చూడండి. సిస్టర్, సిస్టర్, ఇప్పుడే ఒక ఆవిడికి డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావా? అంత హడావుడేంటి? ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏ విషయం? ఏదైనా ఉంటే సూటిగా చెప్పు. నిన్ను అరెస్ట్ చేయడానికి శ్రీకర్ పోలీసులను తీసుకొచ్చాడు. నన్ను
నన్ను అరెస్ట్ చేయడం ఏంటి? దేనికి? తన షాప్ తగలబెట్టింది నువ్వేనని కంప్లైంట్ ఇచ్చాడంట. పోలీసులు వచ్చారు, నిన్ను కిందకి రమ్మంటున్నారు. మౌనిక, నువ్వేం మాట్లాడుతున్నావు? జోక్ చేస్తున్నావా? అయ్యో జోక్ కాదు బావా, కావాలంటే కిందకొచ్చి చూడండి. సిస్టర్ పద చూద్దాం, రండి. అత్తయ్య, పోలీసులు ఎందుకు వచ్చారు? స్టేషన్కి వస్తే అన్నీ తెలుస్తాయి. వచ్చి వెహికల్ ఎక్కు. మేడం, ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. శ్రీకర్ గారు, మీరు తొందరపడుతున్నారు. వింధ్య ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. ఏదైనా ఉంటే మనం పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం. లేదు రాజేష్ గారు, ఇంతసేపు వాణి గారు అడిగితే కూడా ఇదే చెప్పాను. దయచేసి ఈ విషయంలో మీరు కలగజేసుకోవద్దు. శ్రీకర్, నా మాట విను. నువ్వు తొందరపడుతున్నావు. ఎన్ని సమస్యలు వచ్చినా మనందరం ఒక్కటే. ఏదైనా ఉంటే మనలో మనం మాట్లాడుకోవాలి కానీ ఇలా పోలీస్ స్టేషన్ అంటూ రోడ్డు మీదకి ఏడవడం ఎవరికి మంచిది కాదు. మా కుటుంబం కోర్టు మెట్లెక్కే పరిస్థితి వచ్చిందంటే ఇంకా మీరు రోడ్డు మీదకి ఏడవద్దని అడుగుతున్నారేంటి? ఆల్రెడీ పరిస్థితి రోడ్డు దాటి కోర్టు వరకు వెళ్ళిందండి. ఈ విషయంలో మీరెన్ని చెప్పినా నేను వినను. ఎస్ఐ గారు, నేను ఆల్రెడీ మీకు కంప్లైంట్ ఇచ్చాను. ఏ న్యాయం చేస్తారో మీరే చేయండి. వింధ్య, వచ్చి వెహికల్ ఎక్కు. ఏంటలా చూస్తున్నావు? పదా. అత్తయ్య, చూస్తున్నారు కదా ఏం జరుగుతుందో, చూస్తున్నారు కదా. సంధ్య శ్రీకర్ కలిసి ఎంత గేమ్ ఆడుతున్నారో చూసారా? ఏమండి, ఇన్నాళ్ళు మీరు వాళ్ళని ఎంతగానో నమ్మారు, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ చివరికి వాళ్ళు మన ఇంటికి పోలీసుల్ని తీసుకొచ్చే వరకు పరిస్థితి వచ్చిందండి. ఇది మనకెంత అవమానం. హలో, డిస్కషన్లు పెట్టింది చాలు. వెహికల్ ఎక్కుతావా లేక లాకెళ్ళి ఎక్కించమంటావా? ఎస్ఐ గారు, మీరు అనవసరంగా నోరు జారొద్దు. ఏదైనా ఉంటే నేను ముందు మా లాయర్తో మాట్లాడతాను. హలో సార్, మీరు లాయర్తో మాట్లాడుకుంటారో ఇంకెవరితో మాట్లాడుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు తనని అరెస్ట్ చేయాల్సిందే. తీసుకెళ్లి లాకప్లో పెట్టి మేం విచారించాల్సిందే. కంప్లైంట్ ఇచ్చాక మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. శ్రీకర్, ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? నా మీద బలంగా కేసు పెట్టి నన్ను ఏడిపించాలని టార్గెట్ చేశావు. ఎస్ఐ గారు, నేనే తప్పు చేయలేదు. ఈ సంధ్య శ్రీకర్ కలిసి ఇన్సూరెన్స్ కోసం సొంత షాప్ని తగలబెట్టుకుని అందరినీ మోసం చేస్తున్నారు. అసలు వీళ్ళకి ఇన్సూరెన్స్ పే చేసింది కూడా మా అత్తయ్యే. మా ద్వారానే లోన్ వచ్చింది, మా ద్వారానే ఇన్సూరెన్స్ వచ్చింది. మా వల్ల బతుకుతూ మా పైనే కేసు పెట్టారు. ఇవ్వండి వీళ్ళ బతుకులు. అతనేదో కంప్లైంట్ ఇచ్చాడని మీరు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఆ సంధ్య, ఈ శ్రీకరు విశ్వాసం లేని వాళ్ళండి. చూడు, నువ్వు కోర్టులో మాట్లాడుకోవాల్సినవన్నీ నా ముందు మాట్లాడుతున్నావు. ఈ డిస్కషన్ అంతా నా దగ్గర పెట్టొద్దు. నువ్వు చెప్పింది వినడానికి రాలేదు నేను. నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. కానిస్టేబుల్స్, తనని తీసుకెళ్లి వెహికల్ ఎక్కించండి. పదమ్మా, పద పదమ్మా, పద. మేడం, ఆగండి మేడం, ఎస్ఐ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. మా మాట వినండి. ఎస్ఐ గారు. మేడం, ఆగండి మేడం. బాబు శ్రీకర్, తను అసలే ఒట్టి మనిషి కూడా. అమ్మాయిని అలా తీసుకుని వెళ్ళిపోతుంటే మాకు చాలా అవమానంగా ఉంటుంది. నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారు. ఈ ఒక్కసారికి క్షమించు బాబు. మీరు మీ వైపు నుంచి ఆలోచిస్తున్నారు కానీ మా పరిస్థితి గురించి ఆలోచించట్లేదు. మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే ఇంతకు మించి వేరే మార్గం లేదు. అర్థం చేసుకోండి. ఏమండి, వింధ్య, నువ్వేం కంగారు పడకు. నేనున్నాను కదా. నేను ఎలాగైనా లాయర్తో మాట్లాడి బయటికి తీసుకొస్తాను. నువ్వేం అధైర్యపడకు. శ్రీకర్, అనుకున్నది సాధించుకున్నా. నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత కూడా నన్ను ఏడిపించడానికి నువ్వు నీ భార్య కంకణం కట్టుకున్నారు. కనీసం మానవత్వం కూడా చూపించడం లేదు. నేను నీ భార్యతో ఇన్నాళ్ళు ఫ్రెండ్షిప్ చేసినందుకు
నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఈ మాట మేం చెప్పాలి. ఆ మానవత్వం షాప్ తగలబెట్టేటప్పుడు నీకుండాలి. నువ్వు ఆ తప్పు చేసి ఉండకపోతే ఈరోజు అరెస్ట్ అయ్యేదానివే కాదు.